ఘటనకు సంబంధించి బోర్డు సభ్యులు అందరూ కూడా విచారణ వ్యక్తం చేశారు. ఒకరి తర్వాత ఒకరు క్షమాపణలు చెప్పారు. కాకపోతే విపక్షాలు దీనిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విషాద ఘటన ఏదైతే ఉందో అధికారుల తప్పిదం వల్లే, అదే కాకుండా అధికారుల సమన్వయ లోపం వల్లనే ఇది జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అందరూ పరామర్శించారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా పరామర్శించారు. కానీ పరామర్శలో కూడా వివాదాలు తలెత్తాయి. జగన్మోహన్ రెడ్డి 100 మంది మార్బలంతో హాస్పిటల్కి వెళ్లి 18 మందికి తెల్ల కవర్లో డబ్బులు పెట్టి చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేయాలంటూ కూడా, వ్యతిరేకంగా వ్యాఖ్యానించాలంటూ కూడా వారిని ప్రేరేపించారు అంటూ కూడా దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం కానీ ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. అదేవిధంగా ఇక బిఆర్ నాయుడు కూడా క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ అందరూ క్షమాపణలు చెప్పాలి అన్నదానికి బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది అనేది టీడీపీ చెప్తున్న వాదన. చనిపోయిన వారికి క్షమాపణలు చెప్తే బతికి వస్తారా? క్షమాపణలు ఎలాగైనా చెప్తాము, వారికి కావాల్సిన న్యాయం చూడని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పమనగానే ఆయన చెప్పరా అంటూ కూడా కొంత నెగటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని కూడా తను తర్వాత బిఆర్ నాయుడు దాన్ని ఖండించడం జరిగింది. ముందుగానే నేను క్షమాపణ చెప్పాను, కాకపోతే నేను పవన్ కళ్యాణ్ ఉద్దేశించింది కాదు, దయచేసి దాన్ని వక్రీకరించొద్దు అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆ విషయం పైన తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నుంచి మహిళా అధ్యక్షురాలు ఆశా గారు ఉన్నారు. అదేవిధంగా పాదయాత్ర వెంకటేశ్వర్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అదేవిధంగా జనసేన నుంచి మనకి ప్రమీల గారు ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు ఉన్నారు. మార్కాసెప్ట్లో మనకి ప్రమీల గారు అయితే ఇంకా యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా జగదీష్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో రాష్ట్రంలో దేవాలయం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా అంత ప్రతిష్టమైన దేవాలయంలో జరగకూడని సంఘటన జరిగింది. దానికి ఏం చేయాలి, అక్కడ బాధితులకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబానికి 25 లక్షల వరకు ఎక్స్గ్రేషియా మేము ప్రకటిస్తాము. అదేవిధంగా వారికి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి విద్యాపరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు. కాంట్రాక్ట్ బేస్ మీద కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. కానీ ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దానిని ఖండిస్తున్న బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే దాన్ని వేలెత్తి చూపుతున్న వైఎస్ఆర్సీపీ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు అధికారులు ఉండుంటే ఇంత ఈజీగా ఈ సమస్యను టీడీపీ వారు వదిలేసి ఉండేవారా? రచ్చ చేసేవారు. అన్యమతస్థుడు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగాయి అనే వాదన తెర మీదకు తీసుకొచ్చి ఉండేవారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ కాంట్రవర్సీస్ కన్నిటికీ గల కారణాలు ఏంటి అంటారు జగదీష్ గారు? మేడం ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి, వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం పోడ్చలేం, కానీ జరిగిన దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, జరిగిన నష్టానికి, ఈ జరిగిన సంఘటనకు బాధ్యులని శిక్షించాల్సిన అవసరాన్ని మనం ఇప్పుడు చర్చించుకోవాలి మేడం. దౌర్భాగ్యం ఏమంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఏ విధంగా జరగకుండా ప్రికాషన్ తీసుకోవాల్సిన విషయాలపై చర్చించకపోగా రాజకీయాలే ముందడుగులో రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యం ఈరోజు మనకు పట్టింది. మరి తప్పడం కూడా లేదు. వాస్తవంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉత్తర ద్వార ప్రవేశం చేశారో లేదో నాకు తెలియదు. అదే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠ ద్వారంలో ఒక గంట పాటు ఎంతమంది వెళ్ళి రాగలరు అనేది బేరీజు వేసుకుంటే చాలా తక్కువ మందిని మాత్రమే దర్శించుకోగలరు ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని. ఇది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఏదైనా సరే పరిమిత సంఖ్యలోనే కొన్ని దర్శనాలు అయితే కుదురుతాయి. అది తిరుమలలో చాలా దర్శనాలు ఉన్నాయి, చాలా సేవలు ఉన్నాయి. కొందరికి అందుబాటులో ఉండవు, కొందరికి ఆర్థికంగా అందుబాటులో ఉండకపోతే మరికొందరికి సంవత్సరానికి ఇంతమందికి మాత్రమే ఈ దర్శనాలు భాగ్యం ఉంటుంది. ఏ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఆ మతానికి ఉంటాయి. దాన్ని ఆ మత
సాంప్రదాయాలకు అనుగుణంగా వాటిని నిర్వర్తించాల్సిన బాధ్యత దేవస్థానాలకు ఉంటుంది. హిందూ మతానికి సంబంధించి దేవాలయాలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం పూజాధిక్రతులు జరుగుతాయి. ఇప్పుడు ఏకాదశ ద్వాదశ 2 రోజుల్లో మాత్రమే 48 అవర్స్ మాత్రమే దర్శనం ఉండాల్సిన దాన్ని 10 రోజులకు పెంచడం, 10 రోజులకి ఇచ్చారు. 10 రోజులకు పెంచడం ఇది ఆగమ శాస్త్రం సమ్మతమా విరుద్ధమా తర్వాత ఆలోచిద్దాం. పెంచిన వాళ్ళు ఆన్లైన్ లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఉపయోగించుకొని దానికి తగినట్టుగా వాళ్ళని పబ్లిక్ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి కష్టం కలగకుండా టోకన్లు ఇష్యూ చేస్తే ఎవరికి బాధ ఉండేది కాదు, ఇలాంటి సంఘటన జరిగేది కాదు. ఇది గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టారనడం, ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయిపోయినా మొదటిసారి ఈ వైకుంఠ దర్శనం రావడం, వీళ్ళు కూడా దానిపైన ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇక్కడ తప్పిదాలు కనబడుతూనే ఉన్నాయి. కానీ జరగాల్సిన ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరిగినప్పుడు ఎందుకు జరిగింది దానిపైన న్యాయ విచారణ కూడా ఆదేశించింది ప్రభుత్వం. అదేవిధంగా బాధ్యులైన కొందరిని సస్పెండ్ చేయడం, కొందరిని ట్రాన్స్ఫర్ చేయడం, అంటే కరెంట్లీ ఏం జరగాలో తక్షణంగా చేయాల్సిన పనులు, ఆ తర్వాత పూర్తిగా న్యాయ విచారణ జరిగిన తర్వాత ఎవరిని బాధ్యులు చేయాలని ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ దీన్ని కూడా రాజకీయం చేయాలని ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కూడా కావచ్చు, మేబీ వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉండాలని లేదు. కనీస ఇంగిత జ్ఞానం, మనుషులకు ఉండాల్సి ఉన్న మానవత్వం లేకుండా అక్కడ డబ్బులు పంచిన విషయాన్ని మీడియా ద్వారా మనం అందరూ చూసాం. అంటే వాళ్ళు ఈ చావుల పైన రాజకీయాలు చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో అర్థమైపోతారు. రెండో విషయం, బాధితులను పరామర్శించడమే ముఖ్యమా, వాళ్ళని సౌకర్యవంతంగా ఉంచడం ముఖ్యమా? ఒక ఐసీయూలకు కావచ్చు, ఒక పేషెంట్ దగ్గరికి కావచ్చు 10ల సంఖ్యలో పోవడమే తప్పంటే 100ల సంఖ్యలో పోవడం ప్రతిపక్ష నాయకుడికి సిగ్గనిపించలేదా? అది అధికార సీఎం కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే బాధితుడు పేషెంట్ గా ఉన్న వ్యక్తి దగ్గరికి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎవరైనా పోతారా? ఈ రాజకీయ లబ్ధి కోసం ఈ దిగజాడు రాజకీయాలు మానుకుని ఈ ఒక్క తిరుమల దేవస్థానమే కాదు, ఎన్నో విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు మనుషులు చనిపోయారు, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెగిపోయినప్పుడు 10ల సంఖ్యలో మనుషులు చనిపోయినారు, బోటు ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు చనిపోయినారు, రైలు యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనుషులు చనిపోయినారు. నాడు అధికారంలో ఉన్న మనం ఏ విధంగా ప్రవర్తించాం? సిగ్గుపడాల్సిన పనులు. హెలికాప్టర్లో రైలు యాక్సిడెంట్ ని వీక్షించి నా ఒకే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడమో ప్రతిపక్షాన్ని విమర్శించడమో కాదు, కానీ బాధ్యత లేని పనులు ఎవరు చేసినా ఈ రాజకీయ నాయకులకు సిగ్గుందా? జరిగిన ఇన్సిడెంట్ ని పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహాలు ఇవ్వాలి, వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇలాంటి బేసిక్స్ ను వదిలేసి విలువలకు తిరోధకాలు ఇచ్చి డబ్బులు పంచి మీడియా ముందుకు రావడం, ఈ కన్ఫ్యూజన్ లో అన్ని మీడియాలు టెలికాస్ట్ అవుతుండగా ఒకరేం మాట్లాడారో తెలియదు, ఇంకోరు ఏం మాట్లాడారో తెలియదు. వీటిని రెండింటిని పోలికలు వాళ్ళకి గొడవ పెట్టడం, ఇదే పనిగా ఈ శవరాజకీయాలు జరగడం ఈ రాష్ట్రానికి దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికార ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, బాధ్యత గల ఉద్యోగులు కావచ్చు, అందరూ ప్రజల మాన ప్రాణాలు, భక్తులను ఎలా రక్షించుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా దర్శన భాగ్యం కల్పించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలని నా సూచన మేడం. ఓకే జగదీష్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఎవరైనా బాధలో ఉంటే పరామర్శించడానికి వెళ్తారు, అది అధికార పక్షం